హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో జూన్ 27, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక జీఐ ప్రోడక్ట్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 2026 జూన్ నెలలో సంప్రదాయ తీగ వాయిద్యమైన సరిందాకి భౌగోళిక సూచిక జీఐ ట్యాగ్ లభించింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది లేదా ఏ రాష్ట్రానికి సంబంధించినది? జీఐ ట్యాగ్ని మంజూరు చేసే సంస్థ ఏది? బేసిక్ క్వశ్చన్. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా మనం జీఐ ట్యాగ్ రిలేటెడ్గా క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తే రాల్సిందే. చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాము. జీఐ ట్యాగ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అంటాము. జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు. ప్రోడక్ట్స్కి ఇస్తారు. ఆ ప్రోడక్ట్ ఏదైనా కావచ్చు, పండించే పంటే కానివ్వండి, వండే వంట కానివ్వండి, లేదా నేసే వస్త్రమే కానివ్వండి, బెవరేజెస్ కానివ్వండి, ప్రత్యేక కళలే కానివ్వండి, ఒక ప్రోడక్ట్కి ఒక ప్రాంతం ఆధారంగా ఇచ్చే ప్రత్యేక గుర్తింపే జీఐ ట్యాగ్. మనం ఒక ప్రోడక్ట్ పేరు చెప్పినామనుకోండి, ప్రాంతం గుర్తొస్తుంది. ప్రాంతం పేరు చెప్పినామనుకోండి, ఆ ప్రోడక్ట్ గుర్తొస్తుంది. మరి జీఐ ట్యాగ్ పొందిన ఆ ప్రోడక్ట్కి స్థానికంగానే కాదు, రాష్ట్ర స్థాయిలోనే కాదు, భారతదేశంలోనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా సిగ్నిఫికెన్స్ వస్తుంది. ఆ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్గా మనం చూస్తూ ఉంటాము, ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. మరి జీఐ ట్యాగ్కి సంబంధించి కన్సర్న్డ్ యాక్ట్ చట్టం ఏంటంటే జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్స్ యాక్ట్ 1999. జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ చట్టం ఆధారంగా చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, ఈ సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడ? చెన్నై. సో తమిళనాడు, చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఈ చట్టం ఆధారంగా అలాంటి ప్రత్యేక ప్రోడక్ట్స్ని గుర్తిస్తుంది, జీఐ ట్యాగ్ని మంజూరు చేస్తుంది. ఓకేనా? మరి జీఐ ట్యాగ్ అనే అంశము ఏ శాఖ పరిధిలోకి వస్తుందంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ విచ్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్. వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంటాం కదా, కేంద్ర మంత్రిత్వ శాఖ. ఆ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమే ఈ జీఐ అనే అంశము. ప్రస్తుతం వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా తను ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పీయూష్ గోయల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ జీఐ ప్రోడక్ట్స్ సంబంధించి మన భారతదేశంలో 2030 నాటికి, బై 2030, 2030 నాటికి జీఐ ట్యాగ్ పొందిన ప్రోడక్ట్స్ సంఖ్య 10,000కు రీచ్ అవ్వాలని చెప్పేసి. సో 10,000 ప్రోడక్ట్స్కి జీఐ ట్యాగ్ ఇవ్వాలి అంటే అన్ని ప్రోడక్ట్స్ మనం గుర్తించాలి, ప్రత్యేకతలు ఉన్నాయి. ఇదొక టార్గెట్. ప్రభుత్వం నిర్దేశించే లక్ష్యాలు కానివ్వండి, ఇటువంటి టార్గెట్స్ ఏవైతే ఉంటే పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్. ఓకేనా? ఈ లక్ష్యాన్ని తను చెప్పారు. మరియు జీఐ ట్యాగ్ పొందిన ఒక ప్రోడక్ట్కి ఎంతటి ఇంపార్టెన్స్ ఉంటుందంటే అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరుగుతుందన్నాను. అలా వ్యవసాయ రంగానికి సంబంధించి కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎగుమతి చేస్తూ ఉంటాం. అటువంటి టాపిక్ని మనం చూడగానే మనకి అపెడా అనే ఒక సంస్థ గుర్తుకు రావాలి. అపెడా అంటే ఫుల్ ఫామ్ ఏంటి? అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, అపెడా. ఓకేనా? ఈ అపెడా అనే సంస్థ న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది, వాణిజ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. వీరే జీఐ ట్యాగ్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో జీఐ ట్యాగ్ ఉన్న ప్రోడక్ట్స్ని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు టాపిక్లోకి వద్దాము. 2026 జూన్ నెలలో చాలా ప్రోడక్ట్స్కి జీఐ ట్యాగ్ వచ్చింది. బీహార్ రాష్ట్రానికి సంబంధించిన ప్రోడక్ట్సే కానివ్వండి, జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రోడక్ట్సే కానివ్వండి, అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రోడక్ట్సే కానివ్వండి, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రోడక్ట్సే కానివ్వండి, వాటన్నిట్లలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ ఏమంటున్నాను, ఒక తీగ వాయిద్యం
ఒక రాష్ట్ర సంస్కృతిలో భాగమైన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, తీగ వాయిద్యము. ఆ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే సరింద. ఈ సరింద ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం అంటే త్రిపుర. గుర్తుపెట్టుకోండి, త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, తీగ వాయిద్యం సరిందాకి జిఐ ట్యాగ్ వచ్చింది 2026 జూన్ నెలలో. డైరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఇక త్రిపుర రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రం త్రిపురకు సంబంధించి కల్చర్ మనం చాలాసార్లు డిస్కస్ చేస్తూ ఉంటాము. త్రిపురకు సంబంధించి ఒక క్లాత్ చెప్పండి అంటే రీసా క్లాత్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా గారు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ వేడుకకి వెళ్ళినా కూడా ఆ రీసా క్లాత్ని వేసుకొని వెళ్తూ ఉండడం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఇదంతా కూడా స్క్రిప్ట్. సో త్రిపుర సంప్రదాయ సరిందాకి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. సరిందా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ట్రెడిషనల్. ఓకేనా. త్రిపురకు చెందిన సాంప్రదాయ తీగ వాయిద్యమైన సరిందాకి భౌగోళిక సూచిక లేదా జిఐ ట్యాగ్ లభించింది. సరిందా త్రిపురలోని స్వదేశీ గిరిజన సమాజాలతో సన్నిహిత సంబంధం కలిగిన వాయిద్యము. ఇది ప్రత్యేకమైన కళాత్మక నిర్మాణం మరియు సాంస్కృతిక ప్రాధాన్యానికి ప్రసిద్ధి చెందింది. ఉత్పత్తి ప్రామాణికతను రక్షించడం ద్వారా కళాకారుల ఆదాయ అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పటివరకు త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో జిఐ ట్యాగ్ పొందిన ఒకసారి చూడండి. త్రిపుర సరిందా ఇప్పుడు మనం చూసాము జూన్ నెలలో. గతంలో త్రిపుర క్వీన్ అనాస పండు ఒక ఫ్రూట్, రీసా మరియు పచ్రా, మాతాబారి పెడ, ఎనఫ్. ఓకేనా. సో జిఐ ట్యాగ్కి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? భారతదేశంలో జిఐ ట్యాగ్ పొందిన మొట్టమొదటి ప్రోడక్ట్ ఏదంటే డార్జిలింగ్ టీ. వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో డార్జిలింగ్ ఉంది కదా, ఆ ప్రాంతానికి సంబంధించిన టీ ప్రోడక్ట్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ని అపెడాకి సంబంధించి స్టార్ట్ చేద్దాము. మనం లాస్ట్ క్లాస్, నిన్నటి క్లాస్లో కూడా అపెడా వారు ప్రారంభించిన భారతి అనే ఒక కార్యక్రమం గురించి డిస్కస్ చేస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సంస్థ గురించి చూస్తున్నప్పుడు బేసిక్ పాయింట్స్, ఆ సంస్థ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది లేదా నోడల్ మినిస్ట్రీ ఏంటి, ఈ పాయింట్ని చూడండి. ఉదాహరణ చెప్పాలంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనగానే ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. అలాగా అడుగుతారు ఎగ్జామినేషన్లో. ఇక్కడ అపెడా అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అన్నాను కదా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పరిధిలో పనిచేస్తున్న ఈ అపెడా భారతదేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వీటిని వివిధ దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటుంది. అలా ఒక ఎగుమతి న్యూస్లో ఉంది. మ్యాంగో, మామిడి పండు. ప్రపంచంలో మామిడి పండు అంటే గుర్తొచ్చే దేశము మన భారతదేశము. మామిడి పళ్ళలో చాలా రకాలు ఉంటాయి, మీరు చాలా పేర్లు వినుంటూ ఉంటారు. సో కేసరి అని, హిమాయత్ అని చెప్పేసి, దశేరి అని చెప్పేసి. ఇక రెగ్యులర్గా వినే పదం బంగినపల్లి. బంగినపల్లి మామిడి పండు అనగానే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిఐ ట్యాగ్ ఉంది దీనికి. మరి ఈ బంగినపల్లి మామిడి పండ్లు ఏవైతే ఉంటాయో వీటిని సీ షిప్మెంట్, సముద్ర మార్గం ద్వారా ఎగుమతి చేయడం అనేది జరిగింది అపెడా వారు. అది న్యూస్లోకి వచ్చింది, డైరెక్ట్ పాయింట్. ఓకేనా. సో బంగినపల్లి మామిడి పండ్ల తొలి సముద్ర ఎగుమతికి అపెడా సహకారం అందించింది. ఓకేనా. సో భారత్ నుంచి ఎక్కడికి? సింగపూర్కి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాణ్యత కలిగిన బంగినపల్లి మామిడి పండ్లు ఏవైతే ఉంటే వాటిని సముద్ర మార్గం ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు. ప్రీమియం బంగినపల్లి మామిడి పండ్ల తొలి వాణిజ్య సముద్ర రవాణా ఎగుమతికి అపెడా సహకరించింది. ఈ సరుకు బరువు దాదాపు 5 మెట్రిక్ టన్స్. ఎంత వెయిట్, ఎన్ని కిలోలు, ఎన్ని మామిడి పండ్లు వచ్చినాయి అడగరు ఎగ్జామినేషన్లో. సో మ్యాంగో ఫ్రూట్ ఏ వెరైటీ? బంగినపల్లి. ఏ రాష్ట్రానికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఎక్కడికి? ఎగుమతి సింగపూర్కి. ఇక్కడ ప్రత్యేకత ఏంటి? సముద్ర మార్గం ద్వారా ఎగుమతి చేయడం అనేది మొదటిసారి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇక దీన్ని ఓసమ్ ఫుడ్ సొల్యూషన్స్ ఎల్ఎల్పి ఎగుమతి చేసింది ఒక సంస్థ. బంగినపల్లి మామిడి పండ్లను ఆంధ్రప్రదేశ్లోని మంచి వ్యవసాయ పద్ధతుల ధృవీకరణ పొందిన తోటల నుంచి సేకరించారు. ఓకేనా, రైట్. ఈ మామిడి పండ్లు జూన్ 11, 2026 రోజున భారత్ నుంచి బయలుదేరి 2026 జూన్ 24న సింగపూర్కి చేరుకున్నాయి. ఓకేనా. ఫ్రూట్స్ అంటే హార్టికల్చర్ కింద మనం చూస్తూ ఉంటాము. ఓకేనా. ఇక అపెడాకి సంబంధించి బేసిక్ పాయింట్స్, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ 1986లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. అపెడాకి ప్రస్తుతం
చైర్పర్సన్గా, అధిపతిగా, హెడ్గా ఎవరున్నారంటే అభిషేక్ దేవ్ గారు, సీనియర్ అధికారి. ఓకేనా, రైట్, ఎనఫ్. ఇక బంగినపల్లి మామిడి పండ్లు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి జిఐ ట్యాగ్ ఉంది కదా, ఏ సంవత్సరం అంటారు? 2017. ఇది ఇంపార్టెంట్ పాయింట్. చాలా ఇంపార్టెన్స్ ఉన్న ప్రోడక్ట్స్ ఉన్నాయి జిఐ ట్యాగ్ పొందినవి. ఏ సంవత్సరం గుర్తుపెట్టుకోవాలి. అందులోనూ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జిఐ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిపైన ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినర్కి ఇష్టమైన కొన్ని టాపిక్స్ ఉంటాయి, మోస్ట్ ఫేవరెట్ టాపిక్స్. అందులో జిఐ టాపిక్ కూడా ఇంపార్టెంట్. సో ఈరోజు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి విపత్తు సంబంధిత అంశంతో వెనిజులా దేశం న్యూస్లోకి వచ్చింది. వెనిజులా దేశం గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసాము. లాస్ట్ మంత్ కూడా ఇండియా వెనిజులా రిలేషన్స్, ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు భారతదేశ పర్యటన అని చెప్పేసి రోడ్రిగ్స్ గారు. ఇక గతంలో వెనిజులా గురించి మోస్ట్ ఇంపార్టెంట్, ప్రపంచం మొత్తం కూడా అబ్జర్వ్ చేసిన ఒక టాపిక్, ఆ దేశ అధ్యక్షుడుగా ఉన్న ఒక వ్యక్తి నికోలస్ మదురోను అమెరికా తమ ఆధీనంలోకి తీసుకుంది డొనాల్డ్ ట్రంప్ గారు. ఇవన్నీ చూసాం మనము. సో అలాంటి వెనిజులా దేశము, ఏదైనా ఒక దేశం న్యూస్లో ఉంది అంటే ఆ దేశం యొక్క లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఏ ఖండంలో ఉంది. ఫస్ట్ పాయింట్ అది. వెనిజులా దేశం అనేది సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంటుంది. సౌత్ అమెరికా కాంటినెంట్లో నార్థన్ సైడ్ ఉంటుంది వెనిజులా దేశం. రాజధాని వచ్చేసేసి కారాకస్, వెనిజులా. మరి ఆ దేశంలో వరుస భూకంపాలు సంభవించినాయి. వరుస భూకంపాలు, ఎర్త్క్వేక్ వాస్తవానికి విపత్తుల్లో అత్యంత ప్రమాదకరము, అసలు ఊహించని ప్రమాదము. అందుకే విపత్తు అంటాం అనుకోండి. ఎర్త్క్వేక్, భూకంపం. వెనిజులాలో వరుస భూకంపాలు, రిక్టర్ స్కేల్ పైన మ్యాగ్నిట్యూడ్ మోర్ దెన్ 7. అంటే ఆ డిజాస్టర్ ఎంత దారుణంగా ఉంటుందో ఇంపాక్ట్ తెలిసి ఉంటుంది మనకి. కొన్ని వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు వెనిజులా దేశంలో. వందలాది మంది, వేలాది మంది క్షతగాత్రులయ్యారు, పాపం గాయాలపాలయ్యారు. ఆర్థికంగా నష్టపోయింది వెనిజులా దేశము, ప్రాణ నష్టాన్ని కూడా చవిచూసింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ కూడా వెనిజులాకి సాయం అందిస్తుంది. అదేంటో చూద్దాం. అంతకంటే ముందు ఈ టాపిక్. వెనిజులాలో భూకంపాలు మరియు అత్యవసర పరిస్థితి, ఎమర్జెన్సీని విధించింది ఆ దేశము. వెనిజులాలో గుర్తుంచుకోండి, ఎమర్జెన్సీ, విపత్తు కారణంగా, భూకంపం కారణంగా, ఎర్త్క్వేక్ కారణంగా జూన్ 2026లో ఎమర్జెన్సీని విధించి వార్తల్లోకి వచ్చిన దేశం ఏది అంటారు? వెనిజులా. గుర్తుపెట్టుకోండి. 2026 జూన్ 24న సంభవించిన 2 శక్తివంతమైన భూకంపాల తర్వాత వెనిజులాలో అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది. ఈ భూకంపాలు రిక్టర్ స్కేల్ పైన 7.2 మరియు 7.5 తీవ్రతతో నమోదైనాయి. ఇవి 1 నిమిషం కంటే తక్కువ వ్యవధిలోనే సంభవించినాయి, కానీ డిజాస్టర్ చాలా దారుణంగా ఉంది. భూకంప కేంద్రం కారాకస్, అంటే వెనిజులా దేశ రాజధాని. నగరానికి పశ్చిమాన వెనిజులా కరేబియన్ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్నట్టు నివేదించబడింది, రిపోర్ట్ చేశారు. ఈ ప్రకంపనల వల్ల భవనాలు కూలిపోవడము, మౌలిక సదుపాయాలకు నష్టము, ప్రజల్లో భయాందోళన మరియు అత్యవసర సేవలకు అంతరం ఏర్పడ్డాయి. తెలుసు కదా, ఒక ప్రాంతంలో విపత్తు సంభవించింది అంటే అక్కడ ఇటువంటివి పరిస్థితులు ఏర్పడతాయి. భూకంపాల తర్వాత రక్షణ మరియు సహాయక చర్యలు ప్రారంభించబడ్డాయి. మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వెనిజులా కరేబియన్ ప్లేట్ మరియు దక్షిణ అమెరికా ప్లేట్ పరస్పర ప్రభావ ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల భూకంప ప్రమాదానికి గురయ్యే దేశంగా పరిగణించబడుతుంది. సో వెనిజులా దేశానికి సంబంధించిన బేసిక్ పాయింట్స్, ఒక దేశం గురించి చూస్తున్నప్పుడు బేసిక్ పాయింట్స్ ఏంటి? రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, అక్కడ దేశాధినేతగా ఎవరున్నారు. వెనిజులా రాజధాని వచ్చేసి కారాకస్, కరెన్సీ వచ్చేసేసి వెనిజులన్ బొలివర్, ప్రాంతం వచ్చేసి సౌత్ అమెరికా కాంటినెంట్లో నార్థన్ సైడ్ ఉంటుంది. ఓకేనా. సో ప్రధాన తీర ప్రాంతం కోస్ట్ ఏరియా ఉంది కదా, కరేబియన్ సీ. డెల్సీ రోడ్రిగ్స్ గారు ప్రస్తుతం ఆ దేశానికి తాత్కాలిక అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా. ఇక భూకంపాన్ని కొలిచే పరికరం మనం రిక్టర్ స్కేల్ అంటాము, సిస్మోగ్రాఫ్ అంటాము, సీస్మాలజీ, స్టడీ ఆఫ్ సిస్మిక్ వేవ్స్. ఓకేనా, ఇదంతా కూడా చూడండి. రైట్. ఇక మరి భూకంప ప్రభావిత దేశమైన వెనిజులాకి భారత్ సాయం అందిస్తోంది. ఈ టాపిక్ని కూడా మనం చాలాసార్లు చూస్తాం. ఏ టాపిక్ని? ఏదైనా ఒక దేశం ప్రపంచంలో విపత్కర పరిస్థితుల్లో ఉంది అంటే సాయం చేయడానికి భారత్ ఎప్పుడు ముందుంటుంది. అందుకే భారతదేశాన్ని ప్రపంచంలో అన్నపూర్ణ దేశం అంటాము. వెనిజులాకి కూడా సాయం అందిస్తోంది. ఇక్కడ ఒక ఆపరేషన్ అనేది తెరపైకి వచ్చింది. విపత్కర పరిస్థితుల్లో లేదా భూకంప ప్రభావిత వెనిజులా దేశానికి సాయం అందించడానికి
జూన్ 2026లో భారత్ ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి అంటారు. సో ఆపరేషన్ ఇక్కడ ఆపరేషన్ అమిస్తాద్. అమిస్తాద్ అంటే స్పానిష్ లాంగ్వేజ్లో ఫ్రెండ్షిప్ అన్నట్టు, స్నేహం. అమిస్తాద్ ఆపరేషన్ అమిస్తాద్ వెనిజులా. కారణం ఏంటి? భూకంప ప్రభావిత దేశం కాబట్టి వారికి కావలసిన మెడిసినల్ సపోర్ట్ కానివ్వండి, ఫుడ్ సపోర్ట్ కానివ్వండి, ప్రత్యేక విమానం ద్వారా C-17 విమానం ద్వారా పంపించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు చెప్పడం జరిగింది. ఆపరేషన్ అమిస్తాద్ మీన్స్ ఫ్రెండ్షిప్ ఇన్ స్పానిష్ లాంగ్వేజ్. వెనిజులాకు భారత్ మానవతా సాయం. సో భూకంప ప్రభావిత వెనిజులాకి మానవతా సహాయం అందించేందుకు భారత్ ఆపరేషన్ అమిస్తాద్ని ప్రారంభించింది. అత్యవసర సహాయ సామగ్రితో భారత వైమానిక దళానికి చెందిన 2 C-17 విమానాలు వెనిజులాకు బయలుదేరినాయి. అమిస్తాద్ అనే పదానికి అర్థం స్నేహం. స్పానిష్ లాంగ్వేజ్ అమిస్తాద్ అనే పదం స్పానిష్ లాంగ్వేజ్ సంబంధించి. ఈ సహాయంలో భారత సైన్య ఫీల్డ్ ఆసుపత్రి విభాగము, మందులు, వైద్య పరికరాలు మరియు సహాయక సామగ్రి ఉన్నాయి. భీష్మ క్యూబ్స్ని కూడా పంపించాము. భీష్మ క్యూబ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే పోర్టబుల్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. అలాంటివి అత్యవసర సేవలు అందించడానికి. భూకంపానంతర సహాయక చర్యలకు మద్దతుగా భారత్ 35 టన్నులకు పైగా మానవతా సహాయాన్ని పంపించింది. సహాయక సామగ్రిలో అత్యవసర వైద్య సేవల కోసం ఉపయోగించే 2 భీష్మ క్యూబ్లు కూడా ఉన్నాయంట. భీష్మ క్యూబ్. భూకంప విధ్వంసపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సంతాపం వ్యక్తం చేసి ఈ కష్ట సమయంలో, ఈ విపత్కర పరిస్థితుల్లో వెనిజులాకు అన్ని విధాలా సాయం చేయడానికి మా భారత్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకు సపోర్ట్గా నిలిచారు. ఓకేనా? సో భీష్మ క్యూబ్. భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత అండ్ మైత్రి. త్వరగా తరలించగలిగే అంటే పోర్టబుల్, వేగంగా ఏర్పాటు చేయగలిగే వైద్య సదుపాయము. విపత్తు ప్రాంతాల్లో అత్యవసర వైద్య సహాయం అందించడం కోసం ఈ భీష్మ క్యూబ్స్ అనేవి పనిచేస్తున్నాయి. భీష్మ క్యూబ్ అనే పదం ఇప్పుడు కొత్తగా మనం చూడట్లేదు, చాలాసార్లు డిస్కస్ చేస్తాము. ఇండియన్ ఆర్మీ సేవల్లో కానివ్వండి, ఇటువంటివి. రైట్. ఇక భారత వైమానిక దళానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన C-17 విమానాలు ఎక్కువగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేస్తారు. మనం భారతదేశం అందించే సహాయక చర్యలు ఉంటే అందులో ఉపయోగిస్తారు. ఓకేనా? సో వెనిజులాకు సంబంధించి బేసిక్ పాయింట్స్. ఇక నెక్స్ట్, ఈ జూలై నెలలో ప్రారంభం కాబోయే అమర్నాథ్ యాత్రని దృష్టిలో ఉంచుకొని లాస్ట్ 2 days బ్యాక్ మనము ఇండియన్ ఆర్మీ వారు ప్రారంభించిన ఆపరేషన్ శివ గురించి డిస్కస్ చేశాము. ఆపరేషన్ శివ సేమ్ ఇప్పుడు ఇక్కడ ఇండియన్ ఆర్మీ కాదు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రారంభించిన ఒక ప్రాజెక్ట్ లేదా ఒక ఆపరేషన్. ప్రాజెక్ట్ హాకై. ఎందుకోసము, ఎవరు ప్రారంభించారు? అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసము, రక్షణ చర్యల్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్. డ్రోన్స్తో ప్రత్యేక నిఘా వేయడం, ఇటువంటివి. అమర్నాథ్ పరమశివుడికి సంబంధించి మనం పూజించే ఒక ప్రాంతము అమర్నాథ్ గుహ. సింపుల్గా చెప్పాలంటే అక్కడ లింగం ఏదైతే ఉంటుందో హిమలింగం మంచుతో. ఏడాదిలో జస్ట్ 2 నెలలు మాత్రమే అమర్నాథ్ యాత్ర జరుగుతుంది, జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఓకేనా? చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అమర్నాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్ అని చెప్పేసి. కేదార్నాథ్, బద్రీనాథ్ అవేమో ఉత్తరాఖండ్లో ఉంటాయి. ఉత్తరాఖండ్లోని చార్ధామ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ 4 అవి ఉంటాయి. కానీ అమర్నాథ్ అనేది జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. ఇక జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వాజ్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. 1 యూనియన్ టెరిటరీ విత్ అసెంబ్లీ, అనదర్ యూనియన్ టెరిటరీ వితౌట్ అసెంబ్లీ. అదేంటి? లడక్. విత్ అసెంబ్లీ ఏమో జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ అనేది అక్టోబర్ 31, 2019 నుంచి అమల్లోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం ఒమర్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అసెంబ్లీ ఉంది కదా. మరియు లెఫ్టినెంట్ గవర్నర్గా మనోజ్ సిన్హా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రారంభించిన ఒక ప్రాజెక్ట్ హాకై. జమ్మూ కాశ్మీర్ పోలీసులు శ్రీ అమర్నాథ్ జీ యాత్ర 2026 భద్రత మరియు నిఘాను బలోపేతం చేయడానికి ప్రాజెక్ట్ హాకైని ప్రారంభించారు. సౌత్ కాశ్మీర్లోని పహల్గామ్ ద్వారా వెళ్లే సంప్రదాయ అమర్నాథ్ యాత్ర మార్గంలో నిరంతర నిఘా కోసం అనంతనాగ్ పోలీసులు ఈ ప్రాజెక్ట్ని ప్రారంభించారు.
ఇది వైమానిక నిఘా, భూస్థాయి పర్యవేక్షణ మరియు వ్యూహాత్మక సిబ్బంది మోహరింపును అనుసంధానించిన సాంకేతిక ఆధారిత బహుస్థాయి భద్రతా వ్యవస్థ. ఈ ప్రాజెక్టులో డ్రోన్ నిఘా, సీసీటీవీ కెమెరాలు, ముఖ గుర్తింపు వ్యవస్థలు, స్నైపర్ బృందాలు మరియు భూస్థాయి పరిశీలన కేంద్రాలు ఉపయోగిస్తున్నారు. సో అమర్నాథ్జీ యాత్ర ఎక్కడ జరుగుతుంది? అమర్నాథ్ గుహ, జమ్మూ కాశ్మీర్లో. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్, ప్రపంచంలోనే మొట్టమొదటి, ప్రపంచంలోనే తొలి కాపర్ క్లోరిన్ అణు ఉష్ణ ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం. వరల్డ్స్ ఫస్ట్ కాపర్ క్లోరిన్ న్యూక్లియర్ హీట్ బేస్డ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీ. సింపుల్గా ఏంటి చూడండి, సెంటెన్స్ని చూడండి. అణు ఉష్ణ, సో న్యూక్లియర్ హీట్ ఆధారంగా హైడ్రోజన్ ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రం. ఇది ఎక్కడ, లొకేషన్ పైన ఫోకస్ చేయాలి. ఎవరు దీన్ని ఏర్పాటు చేశారు? ఏ శాఖ పరిధిలో? డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ ఏ విభాగం కింద పనిచేస్తుంది అంటే పిఎంఓ పరిధిలో పనిచేస్తుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పరిధిలో పనిచేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ భారతదేశంలో అటామిక్ ఎనర్జీకి ఫాదర్గా లేదా అణుశాస్త్ర పితామహుడిగా ఎవరిని చూస్తాం మనం అంటే హోమీ జే బాబా గారు. మరి ఇప్పుడు ఈ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే కల్పకం. కల్పకం అనగానే మనకు తమిళనాడు రాష్ట్రం గుర్తుకు రావాలి. లాస్ట్ 2 months బ్యాక్ క్రిటికాలిటీ సాధించింది కల్పకంలోని ఫాస్ట్ బ్రీడర్ ప్రోటోటైప్ న్యూక్లియర్ రియాక్టర్ అని చెప్పేసి మనం చూసాము. క్రిటికాలిటీ అంటే ఏంటో నేర్చుకున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో కల్పకం ఎక్కడ? తమిళనాడు రాష్ట్రంలో. ఇక భారతదేశంలో అణుశక్తి అనగానే కొన్ని పేర్లు గుర్తుకు రావాలి మీకు. తారాపూర్, జైతాపూర్ అనగానే మహారాష్ట్ర గుర్తుకు రావాలి. కైగా కర్ణాటక, కల్పకం కుడకులం తమిళనాడు, రవత్బట్ట రాజస్థాన్, కాక్రపార గుజరాత్, నరోరా ఉత్తరప్రదేశ్, ఇటువంటివి. ఓకేనా. సో ఇక్కడ చూద్దాము. ఇది ప్రారంభోత్సవం అనేది న్యూస్లో ఉంది. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో కూడా మనం చూసాము. అణుశక్తి శాఖ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అణు ప్రక్రియ ఉష్ణాన్ని ఉపయోగించే, న్యూక్లియర్ హీట్ని ఉపయోగించే కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ చక్రం ఆధారిత ప్రపంచంలో తొలి హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని తమిళనాడు రాష్ట్రంలోని కల్పకంలో ఉన్న ఇందిరాగాంధీ అణు పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఓకేనా. ఇది ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుంచి ఉత్పత్తి అయ్యే అణు ప్రక్రియ ఉష్ణాన్ని ఉపయోగిస్తుంది. అణు ప్రక్రియ ఉష్ణాన్ని ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే తొలి ప్లాంట్. సింపుల్గా ఈ కేంద్రాన్ని అణుశక్తి శాఖ ప్రస్తుత కార్యదర్శిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? డాక్టర్ అజిత్ కుమార్ మహంతి గారు ప్రారంభించారు. తనే అణుశక్తి శాఖ కార్యదర్శి మరియు అణుశక్తి కమిషన్ చైర్పర్సన్గా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఐజీకార్ లేదా ఇందిరాగాంధీ అణు విద్యుత్ కేంద్రం అని చెప్పవచ్చు. డైరెక్టర్ శ్రీ కుమార్ జి పిల్లయ్ గారు పాల్గొన్నారు. ఈ కేంద్రం అణుశక్తి ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తిని ధృవీకరించడానికి ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శన కేంద్రము. కాపర్ క్లోరిన్ థర్మోకెమికల్ ప్రక్రియను ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ స్వదేశీగా అభివృద్ధి చేసింది, బార్క్. ఈ ప్రాజెక్టును బార్క్ మరియు ఐజీకార్ సంయుక్తంగా అమలు చేసినాయి. అణు ఉష్ణాన్ని హైడ్రోజన్ ఉత్పత్తితో అనుసంధానించడం భారీ స్థాయి కార్బన్ రహిత హైడ్రోజన్ ఉత్పత్తి దిశగా ముఖ్యమైన ముందడుగు అంట. ఈ ఉత్పత్తి కేంద్రం ఏదైతే ఉంటుందో అణుశక్తి పాత్రను విద్యుత్ ఉత్పత్తి నుంచి శుద్ధ హైడ్రోజన్ ఉత్పత్తి వరకు విస్తరించింది. ఇది భారత ఇంధన భద్రత, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, శుద్ధ ఇంధన మార్పు, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు మద్దతును ఇస్తుంది. ఎస్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ 1954 ఆగస్టు 3న స్థాపన, పరిపాలన పిఎంఓ పరిధిలో. కార్యదర్శిగా ప్రస్తుతం ఎవరున్నారు? డాక్టర్ అజిత్ కుమార్ మహంతి. తను చైర్పర్సన్గా ఉన్నారు. దేనికి? అణుశక్తి కమిషన్కి. ప్రధాన రంగాలు అణు విద్యుత్, అణు పరిశోధన, రేడియేషన్ సాంకేతికత, అణు ఇంధన చక్రం. ఇక ఐజీకార్ ఫుల్ ఫామ్ ఏంటి? ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్. ఎక్కడిది? కల్పకం, తమిళనాడులో ఉంది.
స్థాపన సంవత్సరం 1971. ఓకేనా. ప్రత్యేకత ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ సాంకేతికత మరియు ఆధునిక అణు పరిశోధన. ఈ కేంద్రంలోనే ఇప్పుడు ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్గా న్యూస్లోకి వచ్చింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక భారతదేశంలో మోనజైట్ నిల్వలు అద్భుతం. ప్రపంచంలో మోనజైట్ అంటే మోనోపోలి మన భారతదేశము. థోరియం శాండ్ రూపంలో ఉంటుంది. మోనజైట్ శాండ్ రూపంలో ఉంటుంది. కేరళ బీచ్ ఉంటుంది కదా, మీరు కేరళ ప్రాంతంలో మలబార్ కోస్ట్ ఉంటుంది కదా, ఆ కోస్ట్లో గుర్తుపెట్టుకోండి. ఇక ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ ప్రాముఖ్యత భారతదేశంలోని ఏకైక పనిచేస్తున్న ఫాస్ట్ రియాక్టర్ పరిశోధన సదుపాయం కల్పకం. ఓకేనా. గ్రీన్ హైడ్రోజన్ అంటే కార్బన్ ఉద్గారాలు లేకుండా ఉత్పత్తి చేసే హైడ్రోజన్. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే శుద్ధ ఇంధనం, పరిశ్రమలు, రవాణా మరియు కార్బన్ ఉద్గారాల తగ్గింపుకు ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు ప్రశ్న, 2026 జూన్ నాటికి దేశంలోనే తొలిసారి 4 హైకోర్టులకి పూర్తిస్థాయి మహిళా ప్రధాన న్యాయమూర్తులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం చూస్తే ఆ హైకోర్టులు ఏంటి, ఆ మహిళా ప్రధాన న్యాయమూర్తులు ఎవరు, పేర్లు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఈ టాపిక్ని. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. బంగినపల్లి మామిడిపళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్కి అపెడ మొదటిసారి ఈ బంగినపల్లి మామిడి పళ్ళను సముద్ర మార్గం ద్వారా చేరవేసింది. వెనిజులాలో వరుస భూకంపాలు, ఈ పరిస్థితుల్లో భారత్ చేసిన సాయం ఆపరేషన్ అమిస్తాద్, స్నేహం అనే అర్థాన్ని ఇస్తుంది. ప్రాజెక్ట్ హాకై అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసము జమ్మూ కాశ్మీర్ పోలీసులు ప్రారంభించిన ఒక ప్రాజెక్ట్. గతంలో ఇండియన్ ఆర్మీ వారు ప్రారంభించిందేమో ఆపరేషన్ శివ. ప్రపంచంలోనే తొలి కాపర్ క్లోరిన్ అణు ఉష్ణ ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రము ఎక్కడ, కల్పక్కంలో. యుఏఈలో వందే మాతరం 150 ఏళ్ల స్మారక కార్యక్రమం అనేది ప్రారంభము. మీథేన్పై గ్లోబల్ కాల్ టు యాక్షన్ ఎవరిచ్చారు పిలుపు, ఆంటోనియో గ్యూటెరస్ గారు ఐక్యరాజ్య సమితి నుంచి. ఆమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రంలో సదరన్ బర్డ్ వింగ్ గుర్తింపు. ప్రత్యేకత ఏంటి, ఏ రాష్ట్ర అధికారిక సీతాకోక చిలుక ఇది. వరల్డ్స్ బెస్ట్ స్కూల్ ప్రైజెస్ 2026లో భారత్ రికార్డును సాధించింది. 2022లో కార్యక్రమం ఈ కార్యక్రమము అప్పటి నుండి తీసుకుంటే ఏ ఒక్క దేశం నుంచి కూడా ఇన్ని నామినేషన్స్ దక్కలేదు, భారతదేశానికి ఆ ఘనత దక్కింది. ఆ పాఠశాలల పేర్లేంటి, ఏ విభాగంలో ఎంపికైనాయి, ఎక్కడ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ ముస్లిం సామరస్యానికి సూచికగా భావించే ఒక పండుగ రొట్టెల పండుగ, బారా షాహీద్ దర్గా అమరవీరుల జ్ఞాపకార్థము. సో ప్రారంభమైంది పండుగ. ప్రత్యేకత ఏంటి, రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు గుర్తించింది ఈ రొట్టెల పండుగని. ఇక వార్తల వ్యక్తుల విషయానికి వస్తే, ఇంటెలిజెన్స్ బ్యూరో నూతన అధిపతిగా మహేష్ దీక్షిత్ గారు నియమితులయ్యారు. ఎవరి స్థానంలో నియమితులయ్యారని అడుగుతారు, తపన్ కుమార్ డేక గారి స్థానంలో. ఇక తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు గారు నియమితులవ్వడం జరిగింది. 1992 క్యాడర్ ఐఏఎస్ అధికారి. ఇక వార్తలు నిలిచిన ఒక పుస్తకం, బావయ్య సాంప్రదాయం పైన రాయబడిన పుస్తకము. ప్రశ్న, 2026 జూన్ నాటికి దేశంలోనే తొలిసారి 4 హైకోర్టులకు పూర్తిస్థాయి మహిళా ప్రధాన న్యాయమూర్తులు విధులు నిర్వర్తిస్తున్నారు ప్రస్తుతము. ఆ హైకోర్టులేంటి, ఆ మహిళా ప్రధాన న్యాయమూర్తుల పేర్లేంటి. అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత మన CA 360 కోర్సులో నేను అప్లోడ్ చేసే PDF ఏదైతే ఉంటుందో, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఇస్తున్నాను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఇస్తున్నాను. తప్పనిసరిగా చదవండి. ఈ కంటెంట్ ఏదైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానో, ఇక్కడ ఏదైతే చూపించానో అదంతా కూడా PDFలో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఇక ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.